ఉమర్ ఖాలిద్ ఈ పేరు వినగానే మనకు ఢిల్లీలోని జేఎన్యూ అక్కడ జరిగిన దేశ వ్యతిరేక నినాదాలు గుర్తొస్తాయి. కానీ అతని కథ అక్కడితో ఆగిపోలేదు. 2020లో 53 మంది ప్రాణాలను బలిగొన్న ఢిల్లీ అల్లర్లను రెచ్చగొట్టి కుట్ర పన్నాడన్న ఆరోపణలతో ఉగ్రవాద వ్యతిరేక చట్టం UAPA కింద ఇతడిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఇతడిని కాపాడటానికి మన దేశంలో ఒక పెద్ద ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు ఈ ఉమర్ ఖాలిద్ ఆలోచన విధానం ఏంటి? అతని మాటల్లోనే విందాం. Is it possible without actually standing by the aspirations of people for their right to self-determination, which might mean also Bharat se Azadi? Can we have an Azad, a truly Azad Bharat? Because I don't believe we have an Azad Bharat. I think there is still a lot of imperialist control over our economy, over our polity, over our politics and everything. కాశ్మీర్ ను ఆక్రమించుకున్నంత కాలం భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఎలా వస్తుంది? కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు నిలబడటం అంటే భారత్ సే ఆజాదీ అని కూడా అర్థం కావచ్చు అంటాడు. అంటే భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ ను దేశం నుండి వేరు చేయాలని ఇతడు బహిరంగంగా పిలుపునిస్తున్నాడు. ఇంతటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ఎవరైనా మద్దతునిస్తారా? ఇస్తారు. అది కూడా మన దేశంలోని అతిపెద్ద ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాం లాంటి వాళ్లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడం దురదృష్టకరమని కాంగ్రెస్ నాయకులు ఉదిత్ రాజ్, ప్రియాంక ఖర్గే లాంటి వాళ్లు బాహాటంగా ట్వీట్లు పెట్టారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ దేశ ద్రోహుల కేసును వాదించడానికి రంగంలోకి దిగిన లాయర్ల లిస్టు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, సల్మాన్ ఖుర్షీద్ వీళ్లంతా దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు. వీరి ఫీజులు ఎలా ఉంటాయో తెలుసా? ఒక్కసారి కోర్టులో వాదించడానికి 8 నుండి 15 లక్షల రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు మీరే ఒక్కసారి ఆలోచించండి. జేఎన్యూలో చదివే ఒక సాధారణ విద్యార్థికి ఒక్కో విచారణకు లక్షల రూపాయల ఫీజు తీసుకునేంత పెద్ద లాయర్లను పెట్టేంత డబ్బు ఎక్కడిది? సామాన్య కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకునే ఉమర్ ఖాలిద్ ఈ లాయర్ల ఫీజులు ఎలా చెల్లించగలుగుతున్నాడు? దీని వెనుక ఒక పెద్ద శక్తి, ఒక బలమైన ఎకోసిస్టమ్ పనిచేయకుండా ఇది సాధ్యమేనా? ఈ ఎకోసిస్టమ్ ఎవరి కోసం పనిచేస్తోంది? ఉగ్రవాది బుర్హాన్ వాణిని తన సైనికుడిగా, అఫ్జల్ గురును తన హీరోగా చెప్పుకున్న ఉమర్ ఖాలిద్ కోసం. నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ సిమీలో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కొడుకైన ఉమర్ ఖాలిద్ కోసం ఉచితంగా ఈ రోజుల్లో ఎవరు ఒక వెంట్రుక కూడా ఇవ్వరు. అలాంటిది దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారి కోసం లక్షల ఫీజులు ఎవరు చెల్లిస్తున్నారు? ఈ దేశ వ్యతిరేక శక్తుల కోసం ఎవరు నిధులు సమకూరుస్తున్నారు? ఈ నిజాలను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. మన దేశ ఐక్యతకు, సార్వభౌమత్వానికి ముప్పుగా మారిన ఈ శక్తుల గురించి అందరూ తెలుసుకోవాలి. జై హింద్.